నమస్తే, నేను సిరి. నాని గారి హిట్ అయితే రాబోతుంది. అయితే ఈ సినిమాకి ఇంకా రిలీజ్ కాలేదు, కానీ అప్పుడే లాభాల బాటలో పట్టిన హిట్ అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. మామూలుగా అయితే రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా లాభాల గురించి మాట్లాడుకుంటాం. ఇది రిలీజ్ కాకముందే లాభాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఏం జరిగింది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే హిట్ రాబోతుంది నాని గారిది. సినిమా రిలీజ్ అవ్వకముందే లాభాల బాటలో ఉంది ఈ సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి సార్, నాకు అర్థం కాలేదు ఇది ఏంటనేది. హిట్ 3 May 1st రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా. హిట్ అనేటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పుడు ఈ హిట్ 3 అనేది వస్తూ ఉంది. దీన్ని అంటే బ్యాకింగ్గా ఉంది ఇప్పటి వరకు కూడా నాని అనే విషయం అందరికీ తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్నటువంటి ఒక ఫ్రాంచైజీ. మొదటి సినిమా హిట్ అనే దాంట్లో విశ్వక్సేన్ నటించాడు. దానికి హిట్ ద ఫస్ట్ కేస్ అని పెట్టారు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేటప్పటికి అడవిశేష్. సో ఇవి రెండు కూడా అంటే హిట్ మంచి విజయం సాధించింది, హిట్ 2 ఇంకా పెద్ద ఘన విజయం సాధించింది. సో ఇప్పుడు తానే స్వయంగా, ఎందుకంటే మనకి హిట్ 2లో ఆల్రెడీ హింట్ ఇచ్చాడు చివరిలో క్లైమాక్స్లో కనిపించడం ద్వారా నాని. నెక్స్ట్ వచ్చే దాంట్లో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో నేనే హీరో అని చెప్పేసి తను చెప్పేశాడు. సో ఇప్పుడు హిట్ 3 అనేది రాబోతూ ఉంది. అర్జున్ సర్కార్ అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఇందులో మనకు ఆయన కనిపించబోతున్నాడు. చాలా యారోగెంట్గా, అగ్రెసివ్గా, వైలెంట్గా కనిపిస్తున్నాడు అని చెప్పి మనకి ఈ మధ్య వచ్చిన టీజర్ తెలియజేసింది. దాంతో ఆ సినిమా మీద అంచనాలు మామూలుగా పెరగల. అంటే ప్రేక్షకులనే కాదు, బిజినెస్ వర్గాలు కూడా ఆ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత ఏంటనేది పక్కన పెడితే ఈ సినిమాకి దాదాపు సుమారుగా 60 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో కాకుండా ఎక్కువగా అవుట్డోర్లో తీసిన సినిమా, అది కూడా హిమాలయాలకు దగ్గరగా తీసిన సినిమా, బోర్డర్లో తీసిన సినిమా. అందుకని అక్కడికి వెళ్ళి తీయటం అనేది ఎక్స్పెన్సివ్ అయింది. అందుగురించే ఈవెన్ క్లైమాక్స్కే ఆల్మోస్ట్ 7 to 8 crores అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది నాని సొంత సినిమా కాబట్టి ఆయన రెమ్యునరేషన్ ఇందులో లేదు. ఆయన రెమ్యునరేషన్ లేకుండానే 60 కోట్ల రూపాయల దాకా బడ్జెట్ అయిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో శైలేష్ కొలను ఈ సినిమా డైరెక్టర్, తనకి ఏం కావాలో అదంతా కూడా సమకూర్చిపెట్టాడు. పైగా ఏంటంటే చాలా ప్రెస్టీజియస్గా. సో తను వేరే హీరోలతో ఇప్పుడు సినిమా చేశాడు, ఇప్పుడు తనే హీరోగా చేస్తున్నాడు. కాబట్టి ఈ ఫ్రాంచైజీకి మరింత వాల్యూ తీసుకురావడానికి అతను ప్రయత్నిస్తున్నాడని చెప్పాలి. మొదటి 2 సినిమాల్లో నాని ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఏది సృజనాత్మకంగా చూసుకుంటే క్రియేటివ్ సైడ్. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి డైరెక్టర్ శైలేష్ కొలను అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో తాను ఉండి ముందుండి తనే సినిమా నడిపించుకుంటూ వెళ్ళాడని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అందుగురించి ఎక్కడా కూడా వెనుకాడకుండా అంత ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు అంతా కూడా సినిమా రిలీజ్కి ముందు ఆల్రెడీ వచ్చేసింది అనేది పుట్టాకు. సో 60 కోట్లు అనుకుంటే 60 కోట్లలో ఓటీటీ రైట్స్, ఇంకా ఏది ఛానల్ అనేది చెప్పను కానీ ఓటీటీ రైట్సే 54 కోట్లు వచ్చేసాయండి. సినిమా ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు దగ్గర వచ్చేసినట్టే. ఆడియో రైట్స్ ఆల్రెడీ 6 కోట్లు వచ్చేసినాయి. సో అక్కడే మీకు ఖర్చు పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేసింది. ఇంకా ఏముంది దీని మీద వచ్చే ఆదాయం? థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే ఇంకెంత? సో దీన్ని థియేట్రికల్ రైట్స్ పక్కన పెడితే శాటిలైట్ రైట్స్, హిందీ రైట్స్ తోటే నాని సంబంధించినటువంటి రెమ్యూనరేషన్ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయన రెమ్యూనరేషన్ ఇంత అని అనుకుంటే ఒక 20 కోట్లు అనుకుంటే ఆ 20 కోట్లు దాంట్లో వచ్చేసినట్టే. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్కి వస్తాం. ఇంకా అందులో నైజాంలో 10 crores అంటున్నారు, రాయలసీమలో 5 crores అంటున్నారు, రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 10 crores అంటున్నారు, ఓవర్సీస్ 10 crores అంటున్నారు. సో అంటే అప్పుడు మీకు 35 కోట్ల రూపాయలు మీకు వచ్చేసింది. ఏది థియేట్రికల్ పరంగా. అంటే ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్కి ముందే 35 కోట్ల రూపాయల ఆదాయం వాళ్ళకు వచ్చేసింది. ఏంది వాళ్ళు ఖర్చు పోను.
ఇక థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్స్ మీద ఎంత ఆ ఓవర్ఫ్లో మీద దాని మీద కూడా వీళ్ళ వాటా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా మరింతగా వాళ్ళకి లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే నిర్మాతకే మీకు 35 కోట్ల రూపాయల లాభం కనబడుతుంది ఇప్పుడు. ఇక డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభాలు వస్తాయి ఏంటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో అట్లా సినిమా రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ 1 మంత్ ముందే ఈ సినిమా లాభాల్లో ఉంది అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ స్థాయిలో బిజినెస్ అయింది, ఓటీటీ హక్కులు ఈ స్థాయిలో అమ్ముడైపోయాయి అనేది. అంటే నాని అనే బ్రాండ్ అనేది ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఎందుకంటే కోర్ట్ అనే సినిమా ప్రొడ్యూసర్గా అది కమర్షియల్ సినిమా కాదు. ఒక కోర్టు డ్రామా అంటేనే అసలు తెలుగులో కోర్టు డ్రామా నడుస్తుందా అని చాలామంది సందేహించారు. సో దాని మీద పెట్టిన ఖర్చు వస్తే చాలు అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళందరూ కూడా అది సాధించిన విజయం చూసి నిజంగా చెప్పాలంటే నోరేళ్ళ పెట్టారు. ఒక కోర్టు డ్రామా ఈ విధంగా డబ్బులు చేస్తుందా తెలుగులో? మనకి హిందీలో కోర్టు డ్రామా ఉండే కానీ అక్కడ పర్వాలేదు, బాగానే వచ్చింది. కానీ తెలుగులో ఇప్పటివరకు కూడా ఇలాంటి అంటే రెగ్యులర్ హీరో హీరోయిన్ల ఫార్మాట్కి భిన్నంగా ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఫస్ట్ హాఫే ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు మీద నడుస్తుంది. ఆ కోర్టులో వాదోపవాదాలు, దాని మీద వచ్చే సన్నివేశాలే నడుస్తాయి. మరి అందుగురించే నాని అనే బ్రాండ్ అనేది ఒక నిర్మాతగా, ఒక యాక్టర్గా ఎలా దూసుకుపోతున్నాడు అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. తను ఎంచుకుంటున్నటువంటి కథలు, తాను చేస్తున్న సినిమాల మీద తను పెడుతున్నటువంటి శ్రద్ధ అన్ని రకాలుగా. సో అందుగురించే అతని సినిమాలు అంత బాగా వస్తున్నాయి, అంత క్వాలిటీగా వస్తున్నాయి అనేటువంటి ఏదో నేను డబ్బు తీసుకుంటున్నాను ఈ సినిమా ఇంకా మిగతా పనులు మాకు సంబంధం లేదు అన్నట్లు ఉండకుండా తను ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమా బాగా ఆడాలి, ఆ సినిమాతోటి నలుగురు బతకాలంటే ఏం చేయాలి, తన వంతు ఏం చేయాలి అని అన్ని రకాలుగా శ్రద్ధ పెట్టి చేస్తున్నందువల్లే ఇప్పుడు ఏదైతే టైర్ 1 టైర్ 2 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారో సినిమా పరిభాషలో, తాను టైర్ 2 స్టార్లలో టాప్లో ఉన్నాడు. సో రేపు అతి త్వరలోనే ఎప్పుడైనా సరే అతను టైర్ 1 స్టార్గా మారే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడు హిట్ 3 తర్వాత కూడా తను ప్యారడైజ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ మేలో అనుకుంటా కదా సార్. అది వస్తుంది. సో మొత్తానికి తన అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇంకో పక్క చిరంజీవి గారిని కూడా ఆయన హీరోగా తను ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నాడు. సో ఏదైతే ప్యారడైజ్ తీశాడో ఆ డైరెక్టరే శ్రీకాంత్ వదేలా. సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ తన సినిమాలే కాకుండా తను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలతో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. అందరి దృష్టిలో ఇప్పుడు అందరి దృష్టి అతని మీదే ఉంది. ఎలా సాధ్యమవుతుంది నానికి ఇలా చేయటం అని చెప్పేసి. సో కథల ఎంపిక విషయంలో తాను హీరోగా చేసే మాత్రమే కాదు, తాను ప్రొడ్యూస్ చేసే సినిమాలు, తను నటించకుండా ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో కూడా అతను ఎంత బాగా చేస్తూ ఉన్నాడు అనేది అతను చేస్తున్న సినిమాలు, తీస్తున్న సినిమాలే అంటే నిలువెత్తు నిదర్శనాలు అంటాం కదా, అవే చూపిస్తున్నారు. అందుకని చాలామంది ఇప్పుడు అతను రోల్ మోడల్ అవుతున్నాడు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వండర్స్ తను చేస్తాడో మనకు చూపిస్తాడో చూడాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.